ఈ కార్తీక మాసంలో సాయంత్రం పూట ఎక్కువగా టిఫిన్స్ అనేవి తయారు చేసుకుంటాం. ఎప్పుడు చేసేవే కాకుండా ఇలాగ కూడా చేసి పెట్టండి, అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా. కందిపప్పుని ఎండుమిరపకాయని ఒక 20 నిమిషాలు నానబెట్టి తర్వాత మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. గోధుమ రవ్వని లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేగాక పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి వేయించాలి. కందిపప్పు పేస్ట్ కూడా వేసి వేగాక నీళ్లు, రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. తర్వాత జీలకర్ర, మిరియాలు కలిపిన పొడి వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు గోధుమ రవ్వ వేసి కలిపి సిమ్లో ఉడికించాలి. కాసేపటికి రవ్వ ఉడికిపోయి దగ్గరగా అవుతుంది. స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. చల్లారాక ముట్టీల కింద చేసుకోవాలి. రెడీ చేసుకున్న ముట్టీలను స్టీమర్లో లేదా ఇడ్లీ పాత్రలో గాని పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, గోధుమ రవ్వ ముట్టీలు రెడీ అయిపోతాయి. టమాటా చట్నీ లేదా కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.